నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఈ తులారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. అష్టమ స్థితిగతులైనటువంటి కుజ గురు గ్రహ ప్రభావాల వలన అప్పులు ఎంత కావాలంటే అంత వస్తాయి వీళ్ళకి, సంపాదన కంటే కూడా. ఆ తర్వాత షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన చక్కగా శత్రువులంతా కూడా వీళ్ళకి అనుకూలమైపోతారు, ఎక్కడా కూడా శత్రువులు ఉండరు. ఇంకా మనకి పంచస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మళ్ళీ వీళ్ళందరూ కూడా పీడింపబడతారన్నమాట. అంటే వీళ్ళ పిల్లల చేత వీళ్ళు మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. అరే ఇది చేయరా అంటే ఒకటి చేయరా అంటే ఒకటి చేస్తారు ఈ తులారాశి వాళ్ళ పిల్లలు. కాబట్టి వాళ్ళ వల్ల హెడేక్ అనిపించేలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఈ తులారాశి వారికి లవ్ మ్యారేజెస్, లవ్లు చేసుకునేటటువంటి వాళ్ళకి వీళ్ళ లవ్లు అనేటటువంటి సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి, సక్సెస్ అవుతాయి, చదువులు పాడైపోతాయి అన్నమాట. ఎందువల్లంటే ఈ యొక్క గురుడు మరి అక్కడ దెబ్బతిన్నాడు కాబట్టి, అష్టమ గురుడు చదువు పోదు కాబట్టి, అంటే ఆటోమేటిక్గా లవ్ గ్రహం బ్రహ్మాండంగా ఉందన్నమాట, శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు కావాలనుకున్నటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతాయి, పెళ్లిళ్ళు లవ్ మ్యారేజ్లు అయిపోతాయి. అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారు, మామూలుగా న్యాచురల్ పుట్టకపోయినా IVFలు వచ్చినాయి, బ్రహ్మాండంగా పుట్టేస్తారు కొంతమందికి. కాబట్టి దేని విషయంలో కూడా వీళ్ళు భయపడాల్సినటువంటి పని లేదనమాట ఈ యొక్క తులారాశి వాళ్ళు. ఇక కోర్టు సమస్యల్లో నడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఇంకా లాయర్ గారు ఇదిగో అదిగో అంటూనే 20 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రోజున తీర్పు రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట, బ్రహ్మాండంగా మంచి తీర్పు అనేటటువంటిది వస్తుంది. అలాగే చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళకి లాభాలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇక రైతులు కూడా బ్రహ్మాండమైనటువంటి కాస్ట్లీ వస్తువుల్ని, గ్యాడ్జెట్స్ అన్నింటినీ కూడా వాళ్ళ ఇంట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క రాశి వారు అందరికీ కూడా ఫస్ట్ క్లాస్ గా మనకి ఈ రాశి. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది వీళ్ళకి? ఆరోగ్యపరంగా వీళ్ళకి షుగర్లు, డయాబెటీస్లు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి, తలనొప్పులు, మైగ్రేన్లును. అందువల్ల జాగ్రత్తగా చేసుకోవాలి. ఆల్రెడీ కాళ్ళ నొప్పులు వచ్చేసి వీళ్ళు నడుస్తుంటే చాలా కుంటికాళ్ళతో నడుస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చెప్తే మంచిది గురుగారు? ఇప్పుడు వీళ్ళకి ఏంటి లేదు, ఇప్పుడు మనకేం చేయాలంటే ఈ యొక్క తులారాశి కాబట్టి, అష్టమ గురుడు కాబట్టి గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని ఏం వస్త్రము, తెలుపు రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ ఇచ్చి పేద బ్రాహ్మడికి దానం చేసేయాల. ఆ విధంగా దానం చేసినటువంటి వాళ్ళకి అందరికి కూడా జపిస్తూ దర్శనం, ఈ యొక్క ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నవగ్రహాల చుట్టూ తిరుగుతూ వాళ్ళు శనీశ్వరుడికి మామూలుగా అభిషేకం చేసుకుంటూ ఉండాలి నువ్వుల నూనెతో. ఈ విధంగా నువ్వుల నూనెని మరి ఈ నువ్వుల్ని మనం దానం చేయడం ద్వారా శనివారం నాడు ఉదయం 8 గంటలకు బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.